బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. గజ్వేల్లోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్టు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ఈ మధ్యనే కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. గతంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, వైశాలి, ఏప్రిల్ 27వ తేదీ అంటే ఈ నెల 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో కేసీఆర్ చాలా రోజులుగా ఫామ్ హౌస్ నుంచే మొత్తం ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఎమ్మెల్సీలు అందరితో కూడా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. కొంత బిజీగా గడుపుతున్నారు. కొంత హెల్త్ మీద కొంత శ్రద్ధ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆయన కొంత అల్సర్ ప్రాబ్లంతో పాటు ఏజ్ తో వచ్చేటువంటి వివిధ రకాల సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. గతంలో మనం చూసాం యశోద ఆసుపత్రికి ఆయన రెగ్యులర్ గా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పలు సందర్భాల్లో వెళ్లారు. అది ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, అల్సర్ రిలేటెడ్ సమస్యలతో ప్రాబ్లంతో ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వెళ్లారు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ గచ్చిబౌలిలోని ఆసుపత్రికి చేరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇదే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అల్సర్ సమస్యలు, కొంత గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. వాటి వివరాలు పూర్తిగా మనకు అందాల్సింది వైద్యుల నుంచి. కానీ ఏదైనప్పుడు కూడా ఆయన పలుసార్లు హెల్త్ చెకప్ కూడా చేయించుకుంటున్నారు. గతంలో అంటే వాస్తవానికి ఇయర్లీ వన్స్ వెళ్లేవారు, బట్ ఈ మధ్య కాలంలో తరచుగా వెళ్తున్నారు. అదేందనేది మనకు పూర్తిగా వైద్యుల నుంచి అందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ యశోద ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అయితే ఆయన కొంత గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇంటెస్టైన్ సంబంధించినటువంటి సమస్య ఆయన బాధపడ్డట్టుగా మనం విన్నాం. పలు సందర్భాల్లో టెస్టులు కూడా చేయించుకున్నారు. ఎలాంటి సమస్య లేదు అనేటువంటి విషయాన్ని అధికారికంగానే వైద్యులు కావచ్చు, కేటీఆర్ గాని, హరీష్ రావు, కవిత కూడా పలు సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ గారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, ఆయన నిండా 100 ఏళ్లు ఉంటారు, ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన సందర్భం. ఇప్పుడు ప్రతిపక్ష లీడర్ గా ఉన్నారు, చాలా బిజీగా ఈ మధ్య కాలంలో గడుపుతున్నారు. కాకపోతే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఈ మధ్య కాలంలో పెద్దగా రాలేదు. మొన్న ఒక్కసారి మాత్రమే వచ్చారు. అంతకన్నా ముందు బడ్జెట్ సమావేశాల్లో హాజరయ్యారు. టోటల్ గా 2-3 సార్లు మాత్రమే ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. తెలంగాణ భవన్ కు అధికారం కోల్పోయిన తర్వాత 2 సార్లు మాత్రమే ఆయన వచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా ఆయన నందినగర్ లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత అక్కడ ఫామ్ హౌస్ లో 20 ఫామ్ హౌస్ గజ్వేల్లో కూడా చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు. అక్కడి నుంచే పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో అటు కేటీఆర్ గాని, కవితకు, హరీష్ రావుకు ఎవరి బాధ్యత వాళ్లకు అప్పగిస్తూ జిల్లాల పర్యటనలకు కావచ్చు, దీక్షలు కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వివిధ రకాల సమస్యల మీద పోరాడడానికి వ్యూహం చేస్తున్నారు. అందుకనే ఆయన బయటికి రావట్లేదని కూడా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కానీ కొంత ఏజ్ సంబంధించినటువంటి సమస్యలతో ఆయన ఈ మధ్య కాలంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కూడా ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించిన వైద్యులు నాగేశ్వర్ రెడ్డికి ఆయన తరచుగా తీసుకుంటారు. బట్ చూడాలి ఇప్పుడు ఈ రోజు ఆసుపత్రికి వెళ్లిన సందర్భం ఏంటి అనేది మనకు పూర్తి వివరాలు అందాల్సింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన భారీ బహిరంగ సభ వరంగల్లో పెట్టుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కేసీఆర్ చాలా బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయితే 10,000 మందికి తగ్గకుండా, మాజీ ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళకైతే 5,000 తగ్గకుండా జన సమీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా 10 జిల్లాల వారీగా ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీలందరినీ కూడా, మాజీ ఎంపీలందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడుతున్న సందర్భం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బిజీలోనే కేసీఆర్ గడుపుతున్నారు. బట్ నిన్న ఇవాళ కాస్త ఫ్రీగా ఉన్నారు. బట్ ఇలాంటి టైంలో ఆయన ఆసుపత్రికి వచ్చి పూర్తిగా హెల్త్ చెకప్ చేయించుకుంటుండో తెలుస్తుంది. కానీ ఏదైనప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని మాత్రం ఆ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ నరేందర్.